అమరావతి ప్రపంచం దృష్టిని ఆకర్షించడానికి ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి విజయవాడ ఎంపీ చిన్ని ఎప్పుడైతే అధ్యక్షుడయ్యారో ఆయన చేసిన శపథం అదే. మంగళగిరిలో స్టేడియం ఆల్రెడీ ఇంతకుముందే బీసీసీఐ ఏనాడో అప్రూవ్ చేసిన ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్కి స్టేడియం, దాన్ని ప్రారంభించారు, పనులు కూడా జరిగినాయి, స్టేడియం సెట్ అయింది. అయితే ఆ తర్వాత చివరిలో ఆగింది. అంటే ఉంది లేదు అనుకోవచ్చు అనమాట. అది ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. వాస్తవంగా ఒకప్పుడు ఈ ఏరియాలో మనకి వైజాగ్ తప్పించి ఇంకెక్కడా లేదు. కానీ విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియాన్ని గతంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషనే క్రికెట్ ప్రమాణాలకు అనుగుణంగా చేసి వెస్టిండీస్ మ్యాచ్ కూడా నిర్వహించింది. అయితే ఊరు మధ్యలో కావటం, అక్కడికి ట్రాఫిక్ మొత్తం ఆపేయాల్సినటువంటి పరిస్థితి రావడం, దాంతోపాటుగా ఆ రోజుల్లో టిక్కెట్లని కేటాయింపుల విషయంలో తేడా వచ్చి గొడవలు వచ్చినాయి. అప్పుడు ఏది కార్పొరేటర్లకు టికెట్ ఇవ్వలేదు, ఇది కోటా ఇవ్వలేదు, ఇదని చెప్పేసి వాళ్ళందరూ ఎదిరించడం, ఇచ్చారు వాళ్ళ వరకు ఇచ్చారు, వాళ్ళ ఫ్యామిలీకి. అట్లా కాకుండా వాళ్ళ అనుచరులకి తలకు 100 మందికి ఇవ్వలేదు అన్నటువంటి దాంతో వాళ్ళు అసలు క్రికెట్ మ్యాచ్లు జరపడానికి వెళ్ళేదని ఆ స్టేడియాన్ని ఆ తర్వాత క్రికెట్ నుంచి తీసేసుకున్నారు, ఎటు కాకుండా చేసేశారు. ఇప్పుడు చివరికి అది కాస్త వరద బాధితుల పునరావాస కేంద్రంగా మాత్రమే మిగిలినటువంటి పరిస్థితి. అప్పుడప్పుడు కార్యక్రమాలు పెట్టుకోవడానికి నిజమైనటువంటి క్రీడ అన్నటువంటిది అక్కడ పక్కకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కాలంలో ఈ మంగళగిరి దగ్గర ఈ స్టేడియం సొంతగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు చేస్తూ వచ్చింది. ఆ తర్వాతన పక్కకి అంటే అది ఎక్కడ గొంగళ అక్కడే అన్నట్టుగా ఉండిపోయింది. ఎందుకంటే ప్రభుత్వం గోకరాజు గంగరాజు వీళ్ళు ఉన్నప్పుడు దాని మీద సీరియస్గా దృష్టి పెట్టారు. తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిని ఎట్లయితే వదిలేశారో అది కూడా అట్లాగే వదిలేశారు. ఇప్పుడు ఆ ప్రాంతంలో స్టేడియాన్ని తొందరగా పూర్తి చేసి అక్కడ క్రికెట్ మ్యాచ్ పెడితే వరల్డ్ వైడ్గా వినబడుతుంది కదా. అమరావతి ఇండియాలోని ఆంధ్రప్రదేశ్ స్టేటు, సన్ రైజ్ స్టేటు, దాంట్లో ఇది అనేది అలాగా ప్రపంచం దృష్టికి తీసుకువెళ్ళేటటువంటి ప్లాన్ పర్ఫెక్ట్గా వేశారు. చాలా సక్సెస్ఫుల్ పాయింట్, సక్సెస్ కావాలని కోరుకుందాం.